ఒకటి వెళ్ళిపోయింది సార్, అయిపోయింది అది. మాకు ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏసీబీ ఎక్కడున్నా పరిగెత్తుకుని ఇంటికి వచ్చాను. పోయేది ఏదానికి మీరే ఉన్నారు సార్, మేడం దగ్గర చెప్తున్నాను. చేసేది ఫస్ట్ నుంచి అంత కంటిన్యూ ఉంటుంది. నా ఇంటి దగ్గర మీరు అల్లరి చేయాలనుకుంటే మీరు ఆపండి. నేను దందా చేస్తా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా. నేను మైక్ పెట్టి మాట్లాడమంటారా? సార్తో మాట్లాడతాం, పరిగెత్తి పోదమ్మా మేడం. కొద్దిగా సార్తో మాట్లాడతా వదిలేదు. సీఎం సార్ ఇంటికాడ మీరు వచ్చి కూర్చుంటారు. మీరు నేను మైక్ పెట్టి మాట్లాడమంటారా? నేను మైక్ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలు రమ్మని పిలవమంటారా? అల్లరి చేయమంటారా? అన్ని చోట్ల బంధు దండాలు ప్రకటించమంటారా? మరి అందుకే నేను నా కూతురు చుట్టానికి పోతున్నా. కావాలంటే మీరు వెనకాల రండి, నా కార్లో రండి. లేకపోతే నా కార్లో నాతో పాటు మీరు కూడా ఒకరిద్దరు రండి. మీరు కూడా సమస్యలు పడుతున్నారు. సమస్యలు పోలీసులు చూడలేదా? ఏమన్నా ప్రభుత్వాలు చూడలేదా? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇట్లా చేయకూడదు సార్. మేము ప్రభుత్వాలు నడిపిన వాళ్ళమే. మేము మిమ్మల్ని ఇలాంటి నడిపిన వాళ్ళమే. మరి ఎట్లా సార్ మేము మీరు ఇట్లనే ఆపినారంటే నేను రాష్ట్రం అంతా బంద్ చేయమంటా, ధర్నా చేయమంటా, గొడవలు చేయమంటా. అట్లా చేయకూడదు సార్. నేను నా కూతురు చూడడానికి పోతున్నానంటే మీరు ఆపుతారా? మీ వెహికల్ ఎవరు